హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విభజన ఖాయమైంది. ఔటర్ రింగ్ రోడ్ అవతలి వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయి ప్రభుత్వం దగ్గర నివేదిక సిద్ధంగా ఉంది. దీని ప్రకారం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు కొత్తగా సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నట్లు సమాచారం. అయితే జనవరి 2న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై స్పష్టత వస్తుందని బల్దియాలోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్లోని రాంగోపాల్పేట్ మొదలుకొని శంషాబాద్ వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 12 జోన్లు, 300 డివిజన్లు ఉన్నాయి. 6 జోన్లు, 150 డివిజన్లతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. నార్సింగ్ నుంచి శామీర్పేట్ సమీపంలోని జీనోమ్ వ్యాలీ వరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా, కీసర నుంచి పెద్ద అంబర్పేట్ వరకు మల్కాజ్గిరి కార్పొరేషన్గా ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 76 డివిజన్లు, మల్కాజ్గిరి కార్పొరేషన్లో 74 డివిజన్లు ఉంటాయని తెలుస్తోంది. జీహెచ్ఎంసీని 3 స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఇప్పటికే పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. 4 పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన జీవోలను సోమవారం ఇచ్చింది. అంతేకాకుండా టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కూడా సర్కిళ్లు, జోన్లు, డివిజన్లుగా వర్గీకరించింది. త్వరలోనే వాటర్ వర్క్స్, విద్యుత్, ట్రాఫిక్ తదితర విభాగాలను కూడా 3 కార్పొరేషన్ల ఏర్పాటు ప్రణాళిక పరిధికి తగ్గినట్లు పునర్విభజన చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ప్రధానంగా ఓల్డ్ సిటీ, సెంట్రల్ హైదరాబాద్ ప్రాంతాలు ఉంటాయి. చార్మినార్ మొదలుకొని రాజేంద్రనగర్ ప్రాంతాలు, వాటిలోని 150 డివిజన్లు ఈ కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి మొదలై తార్నాక, ముషీరాబాద్, అంబర్పేట్, మరోవైపు బోరబండ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మొదలుకొని జల్పల్లి, బడంగపేట్, ఆదిబట్ల మీదుగా శంషాబాద్ వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. సైబరాబాద్ కార్పొరేషన్ పూర్తిగా ఐటీ కారిడార్లా మారనుంది. ఈ కార్పొరేషన్ పరిధిలో నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పశ్చిమ భాగం ఉండనుంది. మియాపూర్, చందానగర్ మొదలుకొని మేడ్చల్, దుండిగల్, జీనోమ్ వ్యాలీ ప్రాంతాల్లోని 74 డివిజన్లు ఈ కార్పొరేషన్లో ఉండనున్నాయి. ఇక 3వ కార్పొరేషన్గా ఉత్తర తూర్పు హైదరాబాద్ కేంద్రంగా మల్కాజ్గిరి ఏర్పాటు కానుంది. ఈ కార్పొరేషన్ కీసర నుంచి మొదలై పెద్ద అంబర్పేట్ వరకు ఉంటుంది. దీని పరిధిలో మల్కాజ్గిరి, అల్వాల్ మొదలుకొని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్టున్నాయి. డిఫెన్స్, రైల్వే, పారిశ్రామిక ప్రాంతాల్లోని 76 డివిజన్లు కలిసి ఉంటాయి. అయితే ఈ కార్పొరేషన్ల పరిధుల విషయంలో స్పష్టతకు వచ్చిన పేర్ల విషయంలో మాత్రం తుది నిర్ణయానికి రావాల్సిందే. హైదరాబాద్ కార్పొరేషన్కు ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కొనసాగిస్తారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లకు సరికొత్త భవనాలు నిర్మించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం కొత్తగా ఏర్పడే ఈ 2 కార్పొరేషన్లకు 10 ఎకరాల చొప్పున కేటాయించనుందని తెలిసింది. మొత్తంగా 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు కావాల్సిన ప్రక్రియలన్నింటినీ ముందుగానే పూర్తి చేసి దానికి చట్టపరంగా చేయాల్సిన కార్యాచరణ రెడీ అవుతోంది. ఫిబ్రవరి నెలాఖరు కానీ మార్చిలో కానీ తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.